హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వెజిటబుల్ బిర్యానీ తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో ముందుగా చూద్దాం. ఇక్కడ నేను పుదీనా ఆకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, క్యాలీఫ్లవర్, మష్రూమ్స్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, చిక్ పీసెస్, ఒక బంగాళదుంప, హాఫ్ స్వీట్ కార్న్, బీన్స్, పలావు ఆకు, 50 గ్రాములు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 2 దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగం, జావిత్రిను తీసుకున్నాను. 200 గ్రాముల పన్నీర్ను కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం కట్ చేసుకుందాం. కటింగ్ చేయడానికి మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. వీటన్నిటిని ఈ విధంగా పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను కాబూలీ శనగలను 10 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఉడకబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ఇందులో సగం వరకు వాటర్ వేసి ఈ కాబూలీ శనగలను వేసి ఇందులో తగినంత ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. ఇక్కడ చూడండి, శనగలు ఉడికాయి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసుతో 3 గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని 1-2 సార్లు కడిగి నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పాత్ర పెట్టి ఇందులో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ లేదా నెయ్యిని వేద్దాం. ఇక్కడ నేను నెయ్యిని వేశాను. నెయ్యి వేడైన తర్వాత ఇలాచీ, 5 లవంగాలు, 1 జావిత్రి, 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పులను వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేద్దాం. టమాటాలను వేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో అయితే 1/2 టేబుల్ స్పూన్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేద్దాం.
ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేద్దాం. ఇప్పుడు 4 మిరియాలు మరియు పుదీనా ఆకుని వేద్దాం. మసాలా అంతా బాగా మగ్గి నూనె పైకి కనిపిస్తున్నప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, తగినంత ఉప్పుని వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని వేద్దాం. మష్రూమ్స్, క్యారెట్, బీన్స్, బంగాళదుంప వీటన్నిటిని వేద్దాం. ఈ వెజిటబుల్స్ వేసిన తర్వాత 1/4 గ్లాస్ వరకు వాటర్ని వేసి కలుపుదాం. ఈ వెజిటబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలను వేద్దాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. 5 నిమిషాలు అవుతుంది. చూడండి, ఇందులోని వాటర్ కంటెంట్ అంతా డ్రై అయ్యింది. ఇంకొంచెం వాటర్ వేద్దాం. వెజిటబుల్స్ ఇంకా కుక్ అవ్వాలి. దీని మీద మూత వేసి ఇంకో 5 నిమిషాల వరకు కుక్ చేద్దాం. ఐదు నిమిషాలు అవుతుంది. వెజిటబుల్స్ చెక్ చేద్దాం రండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ను వేద్దాం. క్యాలీఫ్లవర్ ముందుగానే వేస్తే తొందరగా ఉడుకుతుంది. అందువలన ఇప్పుడు వేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి మూతను క్లోజ్ చేద్దాం. ఇప్పుడు పన్నీర్ను క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మూతను ఓపెన్ చేసి ఈ పన్నీర్ను ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేద్దాం. వీటన్నిటిని కలిపి పైన మూత వేసి ఇంకో 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. ఐదు నిమిషాలు అవుతుంది. ఇక చూడండి, వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యాయి. మన కుర్మా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి రైస్ను బాయిల్ చేద్దాం. ఇక్కడ ఒక క్యాప్సికమ్ను పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్ర పెట్టి ఇందులో 3/4 వరకు వాటర్ వేద్దాం.
వేసిన తర్వాత 3 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 4 ఇలాచీ, 1 బిర్యానీ ఆకును వేద్దాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేద్దాం. తగినంత ఉప్పు వేసి ఈ వాటర్ను బాయిల్ చేద్దాం. ఇక్కడ చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ను ఇందులో వేద్దాం. రైస్ వేసిన తరువాత స్వీట్ కార్న్ను కూడా వేద్దాం. ఇక్కడ చూడండి, రైస్ 60 నుండి 70% వరకు కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్లోని వాటర్ను స్ట్రెయిన్ చేసి రైస్ను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుర్మాలో వేసి కలుపుదాం. ఇప్పుడు ఇందులో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ను చల్లుదాం. మరి ఎక్కువ వాటర్ వేయకండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను వేద్దాం. క్యాప్సికమ్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి ఒక 15 నుండి 20 నిమిషాల వరకు దమ్ చేద్దాం. దీని మీద మూత వేసి మూత పైన బరువు వస్తువు ఏదైనా పెట్టి గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేద్దాం. ఇరవై నిమిషాలు అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి బిర్యానీని చెక్ చేద్దాం రండి. చూడండి, రైస్ ఎంత బాగా ఉడికిందో, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. బిర్యానీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది వెజిటబుల్స్తో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.